బచ్చన్నపేట మండలంలో మద్యం సిండికేట్ మాఫియా అడ్డుకట్ట లేకుండా విస్తరిస్తోంది. అధికారిక నిబంధనలను పూర్తిగా పక్కనపెట్టి మద్యం షాపుల యజమానులు బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం సరఫరా చేస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పట్టపగలే ద్విచక్ర వాహనాలపై మద్యం సీసాల పెట్టెలను ఎలాంటి భయం లేకుండా బెల్ట్ షాపులు, కిరాణా దుకాణాలకు తరలిస్తున్న దృశ్యాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం కేటాయించిన 3 మద్యం దుకాణాల యజమానులు సిండికేట్గా మారి నిర్ణయించిన ధర కంటే అధికంగా వసూలు చేస్తూ అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. దీంతో గ్రామాల్లో మద్యం విస్తృతి పెరిగి ఆరోగ్య సమస్యలు, కుటుంబాల ఆర్థిక క్షీణత మరింత తీవ్రంగా మారుతున్నాయి. జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్మూలనపై కఠినంగా స్పందిస్తూ 1 వారం రోజుల్లో స్వచ్ఛందంగా మూసివేయాలని హెచ్చరించినప్పటికీ ఆదేశాలను పట్టించుకోకుండా మద్యం వ్యాపారులు తమ దందాను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల హెచ్చరికలు, ప్రింట్ మరియు డిజిటల్ మీడియా కథనాలు వెలువడుతున్నా సంబంధిత అధికారుల్లో మాత్రం ఎలాంటి స్పందన కనిపించకపోవటం గమనార్హం. కొన్ని గ్రామాలు స్వచ్ఛంద మద్య నిషేధంతో ఆదర్శంగా నిలుస్తుండగా మరికొన్ని గ్రామాల్లో రాత్రి పగలు తేడా లేకుండా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం సిండికేట్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని గ్రామాల్లో అక్రమంగా ప్రవహిస్తున్న మద్యం ప్రవాహాన్ని అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బెల్ట్ షాప్ గోల్డ్ సప్లై ఏమన్నా మామూలు ఎవరు లేరు అంటే తీసుకోండి. బెల్ట్ షాప్ లకు మీరు వైన్స్ లో పని చేసేవాళ్ళే కదా? ఏ వైన్స్ కాళికమాత అది వైన్స్ ఓనర్ పంపుతున్నారు. ఓనర్ ఏం లేదు, వాళ్ళు ఎవరు లేరంటే అంటే అట్లా కాదన్నా, ఇప్పుడు మీరు ఎట్లా తీసుకోవద్దు కదా మీరు. వాళ్ళు ఎవరు లేరంటే లేదు కాదన్నా, బెల్ట్ షాప్ లో అసలు పెట్టొద్దని ఎమ్మెల్యే కొట్లాడుతా అంటే మీరు వాళ్ళు లేరని మీరు డైరెక్ట్ మీరే సప్లై చేస్తా అంటే ఎట్లా? వైన్స్ నిర్వాహకులే డైరెక్ట్. అవేం పేర్లు? మరి బచ్చన్నపేట స్టాక్ ఎంత మన తెలియదు, నాకు షాప్ కాడ వచ్చి అడగండి. మీరు వర్కర్లా మన మాకే బెల్ట్ షాప్లలోనేమో స్టిక్కర్ ఉన్నాయి. స్టిక్కర్ లేదు, అతను బయటకే పోదు. మీరు చెప్తున్నారు ఇబ్బంది కాదన్నా, మీరు చేసుడే తప్పు. మా మీద అవుతుంది అన్న, మీ మీద కాదు. స్టిక్కర్లు వేసి తీసుకోవద్దు. రోడ్ల మీద తీసుకో, చేతులతో మాట్లాడరాదురన్న. మీరు ఏముందన్న, ఎమ్మెల్యే కూడా చాప్ కూడా చెప్తే అయిపోతాయి వాళ్ళకి. మా మీద ఏముంది, చేతిలో చెప్తే అయిపోయా. మీరు అది బయట మాల్ దొరికితే బెల్ట్ షాప్ లకి స్టిక్కర్ కే ప్లేట్ ఉండవు. ఏ ప్లేట్ లేదు, ఉన్నాయి రా, స్టిక్కర్లు ఉంటాయి. స్టిక్కర్లు ఏమన్నా ఇంత పొద్దున గిట్లా బెల్ట్ షాప్ లకు సప్లై చేసి కరెక్టేనా అన్న? మీకు మీ ఓనర్ చెప్పినా అంటున్నావు, మీ ఓనర్ చెప్పినా కూడా ఏది కదా అన్న. నువ్వే అంటున్నావు కదా అన్న, మా ఓనర్ సప్లై ఏమంటారో చేస్తున్నాను నేను. కాదు, నువ్వు ఎవరు చెప్తా తీసుకోతున్నావు ఇప్పుడు? కాదు, బెల్ట్ షాప్ వాళ్ళు మీకు ఫోన్ చేసిరా తెచ్చిమని? బెల్ట్ షాప్ వాళ్ళు మీరు తెచ్చిరా? బెల్ట్ షాపులు మీరు ఏమన్నా మీకు ఏమన్నా చెప్పిరా తీసుకురమ్మని చెప్పిరా, లేకపోతే మీ ఓనర్ చెప్పిండా? ఇప్పుడు డైరెక్ట్ ఎమ్మెల్యేకే పోతుంది వీడియో, మీరు కూడా వస్తారు. ఇప్పుడు ఎంత వీడియో ఉంది కదా, తీసుకొని మాట్లాడుకో. స్టాక్ వెనక తీసుకోపోతావా లేకపోతే పోలీస్ స్టేషన్ పోతుంది? ఏ ఊరు సప్లై చేస్తారా? బాధ ఏం లేదన్నా, ఎక్కడ సప్లై చేస్తున్నా అడుగుతున్నా. ఎక్కడ
పని చేస్తానే పోతాం మాట్లాడుకునే ఉంటే మాట్లాడుకోరా ఏం మాట్లాడతామన్నా? ఎవరితో ఏమని మాట్లాడాలి? కాదు నేను కదట్లేనే సరే ఎమ్మెల్యే పని చేయమన్నాడు పని చేస్తారు ఊర్లో సర్పంచ్ పని చేసాక మేము ఇష్టం మీరు అనురే కాదన్నా, మీరు కాదన్నా మీరు- కంపుగానే మీరు సప్లై చేయొద్దు కదా, తెచ్చుకుంటే వాళ్ళు తెచ్చుకోవాలి. బస్ రూట్ లేదు ఆటో రూట్ లేదు అసలు బెల్ట్ షాప్లే ఉండొద్దు అనుకుంటే ఎందువల్ల మీరు ఇంకా అట్లా చేస్తే కరెక్ట్ కాదన్నా. మీరు కరెక్ట్ కాదన్నా. మాట్లాడుతున్నా మాట్లాడరన్నా, మరి మాట్లాడేటోళ్ళకి ఇట్లా అయితే ఎట్లా? సరే తీ అన్న, రైట్. నమస్కారం. ఈరోజు జనగామ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా బచ్చన్నపేట మండల కేంద్రంలో విపరీతమైనటువంటి బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అత్యధిక ధరకు అమ్ముతూ మందును కల్తీ చేస్తూ పేద ప్రజల ప్రాణాలను తీస్తున్నటువంటి పరిస్థితి ఈ బచ్చన్నపేట మండల కేంద్రంలో ఉన్నది. నిజంగా వైన్ షాప్ ని సిండికేట్ గా ఏర్పడి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ వాళ్ళ నేతృత్వంలోనే కన్సర్న్లోనే నడిపిస్తూ వాళ్ళే అధిక లాభాన్ని అర్జించాలన్న ఒక దురాశతోటి ఈరోజు బెల్ట్ షాపులు నడిపిస్తున్నారని మేము భావిస్తా ఉన్నాం. నిజంగా బెల్ట్ షాపులను అలా నడపడం వల్ల పొద్దున లేస్తేనే మందు కావాలని, అదేవిధంగా రాత్రి 12-1 కూడా మందు దొరికే పరిస్థితులు ఈ మండల కేంద్రంలో ఉన్నాయి. నిజంగా పేద ప్రజలు కూలీ నాలుగు చేసుకునేటువంటి ప్రజలు 100-200 సంపాదిస్తే ఆ సంపాదించినటువంటి డబ్బులను కూడా బెల్ట్ షాపుల కేంద్రంగా డబ్బులు కూడా అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ ప్రాణాలతో కూడా చెలగాడు మారుతున్నటువంటి పరిస్థితుల విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. నిజంగా వైన్ షాప్లే సిండికేట్ గా ఏర్పడి వైన్ షాప్ల నేతృత్వంలోని బెల్ట్ షాప్ల ద్వారా అమ్మడం ద్వారా మద్యం కూడా కల్తీ జరిగి ప్రజల ప్రాణాలు హరిస్తున్న విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. నిజంగా అందరూ కూడా బెల్ట్ షాపులలో ఏ మందు దొరుకుతుందో అనే విషయం కూడా తెలియకుండా మందు దొరికితే చాలా అని తాగే విధంగా ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా తాగడానికి పోతా ఉన్నారు. అదే విధంగా ఆ బెల్ట్ షాపులలో కల్తీ మద్యం దొరుకుతుందో అసలు మద్యం దొరుకుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఆ కల్తీ మద్యం తాగడం ద్వారా పేద ప్రజల బతుకులన్నీ నాశనమైతా ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు నాశనమైతా ఉన్నాయి. కాబట్టి అధికారుల కనుసంధంలోనే నడుస్తుందని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే వైన్ షాపులు స్టిక్కర్ల పేరుతోటి వైన్ షాపులు వాళ్ళే ప్రోత్సహించి అధికారుల ఆధ్వర్యంలోనే ఇస్తున్నట్టు మేము భావిస్తా ఉన్నాం. అధికారులు కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఖచ్చితంగా వైన్స్ లోనే మందు అమ్మే విధంగా ఆ మందు కూడా నాణ్యమైన మందు అనే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ప్రజాప్రతినిధుల ఉన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఆ వైన్ షాప్ నడిపే వాళ్ళు బెల్ట్ షాపులు నడిపిస్తుంటే ఇంకా వైన్ షాపులలో మందు సామాన్య ప్రజలకు ఏ విధంగా దొరుకుతో మీరందరూ ఆలోచించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే అధికారులు స్పందించాలి. బెల్ట్ షాపుల ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం మాడుతున్నటువంటి ప్రతి ఒక్కరి పైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన ఉన్నది. దాన్ని మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉన్నది. కాబట్టి మీరందరూ మనమందరం సమన్వయంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం మాడుతున్నటువంటి బెల్ట్ షాపుల మీద, అదే విధంగా కల్తీ చేస్తున్నటువంటి వైన్ షాపుల మీద మనం పోరాటం చేయాల్సిన బాధ్యత బచ్చన్నపేట మండల ప్రజలందరికీ ఉన్నది. ఖచ్చితంగా రాబోయే రోజులలో బెల్ట్ షాపులు కనుక ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ప్రజల ఆధ్వర్యంలోనే పోరాటానికి కూడా మేము వెనకాడమనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి బచ్చన్నపేట మండలం ప్రజల క్షేమం కొరకు, వాళ్ళ యొక్క ప్రాణాల కొరకు ఖచ్చితంగా మేము వారికి అండగా ఉంటాం. వారు వైన్ షాపులకు నిజంగా బెల్ట్ షాపులకు ఇచ్చి అమ్మే పరిస్థితులు ఉంటే మాత్రం వైన్ షాపులను కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా అత్యధిక ధరతోటి మద్యం అమ్ముతున్నప్పుడు, అత్యధిక ధరతో మద్యం అమ్ముతున్నటువంటి అప్పుడు వాళ్ళు చేసేటువంటి 100-200 రూపాయల కూలీలు కూడా వాళ్ళకే పోతుంటే వాళ్ళ జీవన పరిస్థితి కూడా అత్యంత దుర్భరంగా మారిపోయింది. కాబట్టి వెంటనే అధికారులు చొరవ తీసుకోవాలి. బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేయాలి. వైన్ షాపులలో మందుని సక్రమంగా అమ్మాలి. ఎంఆర్పీకే వైన్ షాపులలో మందులు అమ్మాలి. అదే విధంగా వైన్ షాపులోనే కల్తీ మద్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఎక్సైజ్ అధికారుల మీద ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం.